కాదు ఆ షోతోని మన సమాజానికి ఏం అవసరం ఉన్నది మనం ఒకటే మీరు అన్న ప్రకారం అన్న రవీంద్ర రెడ్డి అన్న మీరు అన్న మాట ప్రకారం చూస్తే ఇవాళ నిన్న సినిమాలలో ప్రతి దాంట్లో కూడా ముద్దు ముచ్చట్లు పెట్టే ఉంటున్నాయి. అవన్నీ మీరు ఎందుకు ఖండించట్లేరు? ఇది ఒకటి ఎందుకు ఖండించాల్సి వస్తుంది? ఒక్క నిమిషం బ్రదర్ అరుణ్ అన్న, ఒక్క నిమిషం. ఇప్పుడు మీ ఇంట్లో కుటుంబ సమేతంగా మీరు అందరు కూర్చొని బిగ్ బాస్ షో చూడగలుగుతారా? అలా నేను మా ఇంట్లో ఇబ్బంది ఉంటే తీసేస్తాను, వేరే ఛానల్ పెట్టుకుని అంటే మీ ఫ్యామిలీ మంచిగా ఉండాలి, వేరేవాడు ఏమన్నా కానీ అట్లా కాదు కానీ అట్లా లెక్క కాదు కదా మనది. ఒక మాట నేను చెప్పనండి, ఇప్పుడు రేడియో ఉందనుకోండి, మీరు అవుననుకున్నా కాదనుకోండి అందరికి వినిపించేస్తుంది, ఫ్రీగా వస్తుంది. ఓకే, దూరదర్శన్ ఉందనుకోండి ఫ్రీగా వస్తుంది. అలా కాకుండా మీరు డబ్బులు కట్టి మీరు ఛానల్ పెట్టుకొని మీరు వెళ్ళి వెతుక్కొని ఆ ప్రోగ్రామ్ చూస్తే తప్ప కనబడే ప్రోగ్రాము మీరు చూసి అది పబ్లిక్ డొమైన్ అని అనడానికి లేదు. ఎందుకంటే దిస్ ఇస్ ఇప్పుడు రేడియోకున్న రిస్ట్రిక్షన్స్ వేరు, వాట్సాప్ అంటున్నా, ఇది ఏది మన యూట్యూబ్ సాటిలైట్ ఆర్ యూట్యూబ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇది పబ్లిక్ డొమైన్. వన్స్ ఆన్ ఎయిర్ అయిన తర్వాత ఇది పబ్లిక్ డొమైన్ అంతే. సబ్స్క్రిప్షన్ అనేది చూడాలి. అరుణ్ కుమార్ గారు ఇంకేదో మాట్లాడుతున్నారు, ఫైనల్ గా కంప్లీట్ చేయండి. అరుణ్ కుమార్ గారు ఫైనల్ కంప్లీట్ చేయండి. రేడియో అనేది యూ ఫాలో అవ్వాలి. నేను అదే అంటున్నా. ఒక్క నిమిషం అరుణ్ కుమార్ గారు ఫైనల్ మీరు కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం నాకు కంక్లూడ్ చేస్తాను అన్న. రవీంద్ర అన్న, సీనన్న, మీరు మిమ్మల్ని చాలా దగ్గరలో చూసాను నేను, చాలా వరకు మీరు నాకు గుర్తుపడతారు కూడా. ఇంకొకటి, మీరు ఇలా మాట్లాడుతున్నారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంకొకటి సీనన్న ఆయన రవీంద్ర రెడ్డి అన్న ఒక మాట చెప్తున్నాను, ఇవాళ ప్రతిరోజు 100 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతిరోజు దాంట్లో బిగ్ బాస్ ఉన్న దరిద్రానికన్నా 100 రెట్లు దరిద్రం అందులో ఉన్నది. మీరు దాన్ని ఖండించాలంటే దాని ముందు ఖండించండి, ఇది కాదు ఖండించాలి, ఇది కాదు ఎవరం ఖండించాలి. దాని తర్వాత బిగ్ బాస్ మీద గురించి రండి. ఎందుకంటే అయిపోయింది. అరుణ్ కుమార్ గారు మీ పాయింట్ అయిపోయిందా? అంతే అన్న. అరుణ్ భాయ్, మీరు ఇంతకు ముందు నేను సినిమాలను కూడా ఒక పెద్ద స్థాయి హీరో నటించినటువంటి అల్లు అర్జున్, ఆ సినిమా పేరు నాకు తెలీదు, ఆ సినిమా గురించి కూడా నేను మాట్లాడినా, దానిలో నుంచి వచ్చినటువంటి డైలాగులు కూడా ఇప్పుడున్నటువంటి సమాజం పైన, అటు క్లాస్ రూముల్లో కానీ ఇటు తల్లిదండ్రులతో కానీ పిల్లలపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఎటువంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం అనేది కూడా చెప్పిన అన్న. ఇది ఓన్లీ చర్చ మాత్రం జరుగుతూ ఉన్నది. ఈ షో ఎంతవరకు అవసరం అవుతుంది సమాజానికి, ఎంతవరకు అవసరపడదు అనేది మనం డిసైడ్ చేసుకొని ఇంకా వాస్ట్ చర్చ జరగాల్సింది ఉన్నది. ఒక్కసారి ఏమంటారు శ్రీనివాస్ గారు, సినిమాలే కాదు ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల ప్రసంగాలు చూడగలుగుతున్నాం, మీరు చెప్పండి. 100% చూడలేకపోతున్నాం. ఏది చూడలేనప్పుడు మనం ఏం చేస్తాం? మరి మేము దాన్ని కూడా అంటున్నాం కదా, వచ్చినప్పుడు మేము అది కూడా చెప్పాం. రాజకీయ నాయకుల ప్రసంగాలకు సెన్సార్ పెట్టాలి, దాన్ని కూడా సెన్సార్ పెట్టాల్సిందే కదా. 18 ఇయర్స్ లో పిల్లలు చూసే ప్రతిదానికి సెన్సార్ పెట్టాలి, లేదంటే 18 ఇయర్స్ ఎబో అని చెప్పి శేఖర్ భాష గారు యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది తీసుకెళ్లి బిగ్ బాస్ ఇక్కడ కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ లో కాకుండా తీసుకెళ్లి అమెరికాలోనే పెట్టారనుకోండి, అక్కడి నుంచి ఏదో ఛానల్ పెట్టి చూసారు, అందరు చూడరా, దాన్ని మనం ఏం చేస్తాం? ఇప్పుడు చూసే వాళ్ళని ఎత్తుక్కొని వెళ్ళి చూస్తున్నప్పుడు మన పిల్లలైనా ఎవరైనా సరే మనకి అబ్జెక్షన్ అంటే అది రాకుండా, మేబీ మీ కమ్యూనిటీలో మీ ఊళ్ళో ఆ డిష్ ఆపరేటర్ చెప్పండి, లేకపోతే కూడా చెప్పండి, లేకపోతే రాకుండా చేయడానికి. శేఖర్ భాష గారు, నేను ఒక్కటే అంటే అంటే ఓన్లీ విలేజ్ ఓరియంటెడ్ గా అనట్లేదు, ఓవరాల్ ఆన్ ది హోల్. ఇప్పుడు ఎన్ని సీజన్లు అయినాయి, ఇంత వ్యతిరేకత ఎప్పుడన్నా వచ్చిందా? లాస్ట్ టైం ఏదో సీజన్ ప్రతిసారి వచ్చింది. లాస్ట్ టైం నారాయణ గారు చేసినారు సార్. ఇది ఏంటంటే స్పైడర్ మ్యాన్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎంత శక్తి ఉంటే అంత రెస్పాన్సిబిలిటీ కూడా నీ మీద పెరుగుతుందని. బికాస్ బిగ్ బాస్ ఇంత బిగ్ అయింది కాబట్టి ఇవాళ దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంతకన్నా దారుణమైన, మీరు నమ్మరు అంత దారుణమైన షోలు ఫారెన్లో చాలా ఉన్నాయి. చూడాలనుకునే వాళ్ళు అక్కడ కూడా చూడొచ్చు, మనకి రిస్ట్రిక్షన్స్ లేవు. హైదరాబాద్ మీ ఖమ్మంలో ఇట్లనే ఉంటాయా? అలా చెప్పండి, ఉండదు ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏదైనా ఫెస్టివల్ పోతాం, కల్చర్ ఎట్లా చేంజ్ అవుతుంది లేదా? ఇప్పుడు ఇక్కడ జీన్స్ వేస్తాము, టీ షర్ట్లు వేస్తాం. ఇప్పుడు ఖమ్మం మీద పోయినప్పుడు సుమన్ శెట్టి ఉన్నారండి, సుమన్ శెట్టి ఉన్నారు, ఆయన బిహేవియర్ అందరూ అప్లోడ్ చేస్తున్నారు, ఆయన ఏం వల్గర్ చేస్తలేదు, చేయట్లేదు. సో ఇక్కడ ఆయనకి ఇన్నాళ్ళైనా సరే జనాలు సపోర్ట్ చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు వీళ్ళందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే చెడుని చెడుగా మంచిని మంచిగా జనాలు గుర్తించేది బిగ్ బాస్. సుమన్ శెట్టి పేరు తీస్తలేము కదండి సార్, నేను చెప్తున్నా. ఒక్కటి ఇప్పుడు చెడ్డవాళ్ళని తిట్టండి, మంచివాళ్ళని పొగడండి, అక్కడ మీకు ఒక ప్లాట్ఫామ్ కనబడుతుంది. ఇప్పుడు పిల్లలకి ఇది ఒక రకంగా, ఇది చూడమ్మా ఇది తప్పు, వీళ్ళందరినీ ఎలా తిడుతున్నారు, ఇది ఇట్లా ఉండకూడదు, ఇవి ఎవడో వచ్చి ఇట్లా మీద పడితే హగ్గులు ఇవ్వడం అనేది తప్పు. అందులో ఒక 10% తప్పు అనుకుంటారు, 90% అది ఒప్పుకొని మంచి చెడిపోయే వాళ్ళు ఉన్నారండి. మందు కన్నా విషయం తొందరగా పనిచేస్తుంది. అదే చెడిపోయే వాళ్ళు ఉన్నారు కదా సార్. మాది ఒకటే సబ్మిషన్, బిగ్ బాస్ లాంటి షోని సార్, ఇప్పుడు మీరు ఆర్జే మా తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్జే,
ఎక్కడనో ఢిల్లీలో నవీద్ అని ఒక ఆయన ఉంటాడు సార్, ఆర్జే. ఆయన మేము ఫాలో అవుతాం సార్. ఆయన మాటలు బాగుంటాయి, ఆయన షోస్ బాగుంటాయి, నిజంగా అవసరం ఉన్నది చూస్తాం, అవసరం లేని వదిలేస్తాం. అట్లా ఇప్పుడు ఊరు ప్రాంతాలలో కూడా చాలా కళల పైన లేకపోతే ఓ డ్యాన్స్ పైన ఓ ఆర్జే కావాలని అనుకుంటే పిల్లలకి ఇంకా అందుతలేదు. అట్లాంటి ఎందుకు ప్రమోట్ చేస్తారు? ఇప్పుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి ఒక స్థాయి ఉన్నది. నిజంగా అక్కినేని నాగార్జున, నాగేశ్వరరావు గారి సినిమాలు చూసినాము మేము. వీళ్ళంటూ ఏదైనా తీసిరంటే ఒక గొప్ప ఫ్యామిలీ రాబోయ్ వీళ్ళు ఏదైనా చేస్తే మంచిగా ఉంటుందో ఏమో అనేది ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఉన్నప్పుడు మీరు ఇట్లాంటివి చేస్తే ఇది ఎక్కడికి దారి తీస్తుంది? నవరసాలు ఉన్నాయి. సీరియల్స్ చూస్తున్నారా బంద్ పెట్టాం సార్ ఈ దారి. ఇప్పుడు సరే మీ ఇంట్లో మీరు బంద్ పెట్టారు అనుకోండి, ఇప్పుడు ఆ సీరియల్ గురించి కూడా పొడాల్సి వస్తుంది. ఎందుకంటే అత్తని ఎలా చంపాలి, కాఫీ పోసి, మొత్తం అదే ఉంది. భర్త ఉండగా భర్తని ఎలా శేఖర్ భాష ముందుకు వచ్చి దీనిపైన పెద్ద ఉద్యమం చేస్తే సెట్ అవుతుంది అంటే ఇప్పుడు మనం నిజంగానే సమాజంలో జరిగేటువంటి ఇటువంటి విషయాలపైన అసభ్యకరమైన సంస్కృతి గొడవలు లేకపోతే చెడు అనే దానిపైన పోరాటం చేయాలంటే మొత్తం ఈ ఇండస్ట్రీ పైన పోరాటం చేయాల్సి వస్తుంది. యంగర్ జనరేషన్ చెడు అంటేనే తొందరగా అట్రాక్ట్ అవుతారు కదా. బిగ్ బాస్ ఎలా వర్క్ అవుతుందో చెప్తా. ఏమీ చెప్పడు బిగ్ బాస్, ఇలా తిట్టుకోమని చెప్పడు, ఇలా